హాయ్ అండి. ఈరోజు ఒక మంచి ఈవినింగ్ స్నాక్ అయితే చూపిచ్చేస్తాను. దీన్ని ఒక్కొక్క ఏరియాలో ఒక్కో పేరుతో పిలుస్తూ ఉంటారండి. సర్వపిండి అని, తపాలా రొట్టె అని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. పేరేదైనా టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. దీనికోసం బియ్యపిండి తీసుకోవాలి. దానిలో ఒక ఉల్లిపాయ, ఒక 4 పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే శనగపప్పు అనేది ముందుగానే నానబెట్టేసి పక్కన పెట్టుకోవాలి. దాన్ని కూడా వేసేసుకొని, జీలకర్ర, రుచికి సరిపడంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలండి. వాటర్ పోసేసుకొని దీన్ని ఒక ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఒక కడాయి తీసుకొని దానిలో ఈ విధంగా ఒక పెద్ద సైజ్ బాల్ పిండి తీసుకొని దాన్ని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. పల్చగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. దీనికి చిన్న చిన్న హోల్స్ పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకోవాలండి. అప్పుడు ఈవెన్గా కాలుతుందనమాట. దీన్ని స్టవ్ పై పెట్టేసుకుని ఒక 10 మినిట్స్ అలా వదిలేస్తే వేడివేడిగా తప్పలా చెక్క అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుందండి. మా చిన్నప్పుడు ఎక్కువగా మా అమ్మ మాకు ఇదే చేసి పెడుతూ ఉండేది. చాలా బాగుంటుంది. బెల్లం వేసి కూడా దీన్ని ఇలాగే చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.